అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాజమండ్రిలోని ఒక చాలా పెద్ద ప్రమాదమే సంభవించిందండి. అది మన రాజమండ్రిలోని మెయిన్ సెంటర్ అయిన జాంపేట నందు గల మున్సిపల్ కాంప్లెక్స్ యొక్క మొదటి భవనం యొక్క స్లాబ్ కూలి అక్కడ కిందనే ఉన్న దుకాణదారుల యొక్క వాహనాల మీద మరియు కస్టమర్ల యొక్క పార్కింగ్ చేసిన వాహనాల మీద కూడా ఆ శిథిలాలు పడడం వలన అక్కడున్న వాహనాలని నుజ్జు అయిపోయినాయండి. చాలా వరకు డ్యామేజ్ బాగా జరిగింది వాహనాలకి. కానీ అదృష్టం ఏంటంటే అక్కడ ఎవరికి కూడా ఏ విధమైన ప్రమాదము ఏ జరగలేదని చెప్పి దుకాణదారులు అక్కడున్న స్థానికులు చెప్తున్నారండి. అది మనం అదృష్టంగానే అనుకోవాలి. మీరు చూస్తే ఇక్కడ గమనిస్తే ఇక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలు మరియు అక్కడ పడడం వల్ల నుజ్జును అయిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ పక్కనే ఉన్న షాప్ కూడా ఉంటుంది. అదృష్టవశాత్తు ఆ షాప్ మీద కూడా ఏమీ పడలేదు. మీరు గమనిస్తే ఇక్కడ రాళ్ళు కూడా చాలా వరకు రోడ్డు వరకు వచ్చేసి ఉన్నాయి. పెద్ద పెద్ద చూడండి, ఎంత పెద్ద గోడ అలా పడిపోయింది పైనుంచి స్లాబ్ మీద నుంచి. కానీ ఎవరికి ఏమీ అవ్వలేదండి. ఇక్కడ మీరు కూడా చూస్తే ఆ పైనుంచి పడిన రాళ్ళు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాల మీద పడడం వల్ల ఆ వాహనాలన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయనే చెప్పొచ్చండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ స్లాబ్ పడిపోవడం వలన కరెంటు తీగలు కూడా చాలా వరకు కట్ అయినాయండి. వాటి వల్ల కూడా ప్రజలకు ఏ విధమైన నష్టము సంభవించలేదు అదృష్టవశాత్తు. ఆ పడిపోయిన కరెంటు తీగలు సరిచేయడానికి లైన్ మ్యాన్ గారు వచ్చి ఆ కరెంటు తీగలన్నింటినీ సరిచేస్తున్నారండి. ఇటువంటి శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను.